ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సాంఘిక సమిష్టి పాఠ్య పుస్తకంలో 3వ పాఠంకు సంబంధించిన పరీక్షను చూద్దాం. విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం. ఇందులో 141 నుంచి 149 పేజీ వరకు ఇందులో మొత్తం టోటల్గా 48 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ డిఎస్సిలో టెట్ ఉన్నవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది, గమనించగలరు. అలాగే ముందుగా ప్రశ్న చదివి ఆన్సర్ కూడా వెంటనే చెప్పడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, యుద్ధాల మధ్యకాలంలో జరిగిన ఆర్థిక పరిణామాల నుంచి నేర్చుకున్న మొదటి పాఠం ప్రకారం పారిశ్రామిక సమాజం మనుగడ సాగించాలంటే ఏం అవసరం? 1 కేవలం అధిక ఉత్పత్తి, 2 తక్కువ ఉత్పత్తి, 3 అధిక వినియోగం మరియు అధిక ఉత్పత్తి, 4 వస్తువుల ఎగుమతి. ఆలోచించారా? యుద్ధాల మధ్య కాలంలో జరిగిన ఆర్థిక పరిణామాల నుంచి నేర్చుకున్న మొదటి పాఠం ప్రకారం పారిశ్రామిక సమాజం మనుగడ సాగించాలంటే ఏం అవసరం? సింపుల్గా పారిశ్రామిక సమాజం మనుగడ సాగించాలంటే ఏం అవసరం? ఏం అవసరం అంటే కరెక్ట్ ఆన్సర్ 3, అధిక వినియోగం అవసరం. అధిక వినియోగం అంటే వినియోగంతో పాటు అధిక ఉత్పత్తి కూడా అవసరం. అధిక ఉత్పత్తి చేయాలంటే అధిక వినియోగం ఉండాలి, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అధిక వినియోగం. కరెక్ట్ ఆన్సర్ 3. తర్వాత ప్రశ్న, అధిక వినియోగం జరగాలంటే ప్రజలకు స్థిరమైన ఆదాయాలు ఉండాలి. స్థిరమైన ఆదాయం కావాలంటే క్రమబద్ధమైన ఏమి అవసరం? అధిక వినియోగం జరగాలంటే ప్రజలకు స్థిరమైన ఆదాయాలు ఉండాలి. స్థిరమైన ఆదాయం కావాలంటే క్రమబద్ధమైన ఏమి అవసరం? కరెక్ట్ ఆన్సర్ 1, సంపూర్ణ ఉద్యోగత. పూర్తి ఉద్యోగత అంటే వాళ్ళకి ఎప్పుడు జీతం వచ్చే ఉద్యోగం ఉంటే వాళ్ళ దగ్గర అధిక ఆదాయం ఉంటుంది. అధిక ఆదాయం ఉంటే స్థిరమైన ఆదాయం, లేదా అధిక ఆదాయం లేకపోయినా స్థిరమైన ఆదాయాలు ఉంటే అధిక వినియోగం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1, సంపూర్ణ ఉద్యోగిత. మార్కెట్లు మాత్రమే సంపూర్ణ ఉద్యోగితను సాధిస్తాయనే నమ్మకం లేనందున ధరల హెచ్చుతగ్గులను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి ఎవరి జోక్యం తప్పనిసరి? 1 వ్యాపారవేత్తల జోక్యం, 2 ప్రభుత్వం జోక్యం, 3 బహుళజాతి సంస్థల జోక్యం, 4 రిజర్వ్డ్ బ్యాంక్ జోక్యం. ఇప్పుడు మార్కెట్లు మాత్రమే సంపూర్ణ ఉద్యోగితను సాధిస్తాయనే నమ్మకం లేనందున ధరల హెచ్చుతగ్గులను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి ఎవరి జోక్యం అవసరం అంటే ఆలోచించారా? ఇప్పుడు మార్కెట్లు కనిష్ట స్థాయికి తీసుకురావాలన్నా, లేకపోతే ఒక ఫ్లెక్సిబుల్ ఎక్కువగా లేకుండా ధరలు స్థిరస్థాయి ఉండాలన్నా ఎవరి జోక్యం అవసరం అంటే ప్రభుత్వం యొక్క జోక్యం కంపల్సరీగా అవసరం. కరెక్ట్ ఆన్సర్ 2. ఎవరి జోక్యం అవసరం అంటే ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం. కరెక్ట్ ఆన్సర్ 2. వస్తువులు, మూలధనం మరియు శ్రామికుల ప్రవాహాలపై ఎవరి నియంత్రణ ఉన్నప్పుడే సంపూర్ణ ఉద్యోగిత అనే లక్ష్యం సాధ్యమవుతుంది? వస్తువులు, మూలధనం మరియు శ్రామికుల ప్రవాహాలపై ఎవరి నియంత్రణ ఉన్నప్పుడు సంపూర్ణ ఉద్యోగిత అనే లక్ష్యం సాధ్యమవుతుంది అంటున్నారు. 1 ప్రైవేట్ రంగ నియంత్రణ, 2 ప్రభుత్వ నియంత్రణ, 3 ఐక్యరాజ్య సమితి నియంత్రణ, 4 విదేశీ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వం యొక్క నియంత్రణ. మూలధనం, శ్రామికుల ప్రవాహం ఎవరి నియంత్రణ ఉన్నప్పుడు సంపూర్ణ ఉద్యోగిత అనేది లక్ష్యం సాధ్యమవుతుందంటే ప్రభుత్వం యొక్క నియంత్రణ అనేది వీటన్నిటి మీద ఉంటేనే సంపూర్ణ ఉద్యోగిత అనేది అందరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి సాధ్యమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 2, ప్రభుత్వ నియంత్రణ. పారిశ్రామిక ప్రపంచంలో యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి సాధించడం? 1 సంపూర్ణ ఉద్యోగిత, 2 నూతన కరెన్సీల సృష్టి, 3 వలసవాద స్థాపన, 4 ప్రపంచ మార్కెట్ విస్తరణ. ఇక్కడ చూడండి, పారిశ్రామిక ప్రపంచంలో యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే యుద్ధం తర్వాత వచ్చే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి సాధించడం అంటే కరెక్ట్ ఆన్సర్ 1, సంపూర్ణ ఉద్యోగిత సాధించడం. యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుద్ధానంతరం తర్వాత వచ్చే ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధించడం. కరెక్ట్ ఆన్సర్ 1. ఐక్యరాజ్య సమితి యొక్క ద్రవ్య మరియు ఆర్థిక సమావేశం అమెరికాలోని బ్రెటన్ వుడ్స్లో ఎప్పుడు జరిగింది? ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశం అమెరికాలోని బ్రెటన్ వుడ్స్లో ఎప్పుడు జరిగింది? ఇది ఏపీ టెట్ 2024, ఏపీడిఎస్ 2012లో కూడా బిట్ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 2, 1944 జూలైలో జరిగింది. ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశం అమెరికాలో బ్రెటన్ వుడ్స్లో ఎప్పుడు జరిగిందంటే 1944 జూలైలో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 2. ఈ బిట్టు గుర్తుపెట్టుకోండి. ఏపీ టెట్ 2024లో వచ్చింది, టీఎస్సీలో కూడా వచ్చింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా. బ్రెటన్ వుడ్స్ సమావేశం తన సభ్య దేశాల విదేశీ వ్యాపారంలో మిగులు మరియు లోట్లను సరిదిద్దడానికి దేనిని ఏర్పాటు చేసింది?
ఒకటి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ WHO, 2 ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, 3 అంతర్జాతీయ నాణ్యనిధి IMF, 4 ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రెటన్ వుడ్ సమావేశం తన సభ్య దేశాల విదేశీ వ్యాపారంలో మిగులు లోటును సరిదిద్దడానికి, విదేశీ వ్యాపారంలో ఉండే మిగులు లోటును సరిదిద్దడానికి దేనిని ఏర్పాటు చేసిందంటే IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు చేసింది ఈ మిగిలిన లోటును సరిదిద్దడానికి. కరెక్ట్ ఆన్సర్ 3. దీన్ని ఏర్పాటు చేసిందంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి IMFని ఏర్పాటు చేసింది. మిగులు అంటే విదేశీ వ్యాపారంలో మిగిలిన లోటును సరిదిద్దడానికి ఏర్పాటు చేసింది బ్రెటన్ వుడ్ సమావేశం ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి. కరెక్ట్ ఆన్సర్ 3 గుర్తుపెట్టుకోండి. యుద్ధానంతర పునర్నిర్మాణానికి రీకన్స్ట్రక్షన్ నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏది? సింపుల్గా రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు, అది అంతర్జాతీయంగా ఏర్పాటు చేసింది, అదే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్. దాన్ని మనం ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లేదా ప్రపంచ బ్యాంక్ అంటున్నాం. కరెక్ట్ ఆన్సర్ 4 గుర్తుపెట్టుకోండి. యుద్ధానంతర పునర్నిర్మాణానికి అంటే రీకన్స్ట్రక్ట్ చేయడానికి నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏంటంటే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు లేదా ప్రపంచ బ్యాంకు. కరెక్ట్ ఆన్సర్ 4. మిగులు లోటునైతే IMF, పునర్నిర్మాణానికి రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రపంచ బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వాటిలో వేటిని బ్రెటన్ వుడ్స్ కవలలు బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అని పిలుస్తారు? ఇది 2018 DSలో వచ్చింది, ABPS గ్రూప్ 4లో కూడా వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 3. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, వరల్డ్ బ్యాంక్. IMF, వరల్డ్ బ్యాంకును బ్రెటన్ వుడ్స్ కవలలని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాటిలో వీటిని బ్రెటన్ వుడ్స్ కవలని పిలుస్తారంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF మరియు ప్రపంచ బ్యాంకులనేమో బ్రెటన్ వుడ్స్ కవలని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 3. యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తరచుగా ఏ వ్యవస్థగా వర్ణిస్తారు? యుద్ధానంతర యుద్ధం తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తరచుగా ఏ వ్యవస్థగా పిలుస్తారు? 1 స్వేచ్ఛా వ్యాపార వ్యవస్థ, 2 బ్రెటన్ వుడ్ వ్యవస్థ, 3 సోవియట్ వ్యవస్థ, 4 నూతన ఆర్థిక వ్యవస్థ. ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 2 బ్రెటన్ వుడ్ వ్యవస్థ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకొని యుద్ధానంతర తర్వాత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బ్రెటన్ వుడ్ వ్యవస్థ అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచ బ్యాంకులు తమ ఆర్థిక కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించాయి? IMFలు, వరల్డ్ బ్యాంకులు తన ఆర్థిక కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించాయి? ఇది ఏప్రిల్ 2024లో వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 4 1947లో. ఎప్పుడు ప్రారంభించాయంటే 1900. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. 1900 ఎప్పుడు కార్యకలాపాలని ప్రారంభించాయంటే 1947లో ప్రారంభించాయి. కరెక్ట్ ఆన్సర్ 4. 44, 45, 46 ఇచ్చారు. 47లో ప్రారంభించాయి. కరెక్ట్ ఆన్సర్ 4 గుర్తుపెట్టుకోండి. IMF, వరల్డ్ బ్యాంకులు తమ ఆర్థిక కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించాయంటే 1947లో. కరెక్ట్ ఆన్సర్ 4. IMF ప్రపంచ బ్యాంకు సంస్థల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధానంగా ఏ దేశాల నియంత్రణలో ఉండేది? 1 తూర్పు ఐరోపా దేశాలు, 2 పశ్చిమ పారిశ్రామిక దేశాలు, 3 ఆసియా దేశాలు, 4 ఆఫ్రికా దేశాలు. 4 ఆన్సర్లు ఉన్నాయి కదా, మరోసారి చూద్దాం. IMF ప్రపంచ బ్యాంకు సంస్థల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధానంగా ఏ దేశాల నియంత్రణలో ఉండేది? ఏ దేశాల నియంత్రణలో ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 2 పశ్చిమ పారిశ్రామిక దేశాల నియంత్రణలో ఉండేది. IMF ప్రపంచ బ్యాంక్ సంస్థల నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరి చేతుల్లో ఉండేదంటే పశ్చిమ పారిశ్రామిక దేశాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రపంచ బ్యాంకు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే వీటో అధికారం ఏ దేశానికి ఉంది? వీటో అధికారం ఏ దేశానికి ఉంది? ఇది APDS 2018లో గ్రూప్ 2లో కూడా వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 3 అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఐక్యరాజ్య సమితిలో వీటో కలిగిన దేశాలు కూడా ఉన్నాయి, కానీ IMF ప్రపంచ బ్యాంకులో తీసుకున్న నిర్ణయాలకు కూడా వీటో అధికారం ఉన్న దేశం ఏంటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ 3. వీటో అధికారం అంటే తెలుసు కదా, అందరూ ఒప్పుకున్నా తను మాత్రం ఒప్పుకోకపోతే క్యాన్సిల్. ఆ దేశం మాత్రం ఒప్పుకోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నారు, అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, ఒక అమెరికా మాత్రం ఒప్పుకోలేదు అంటే ఆ నిర్ణయం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. వీటో అధికారం. కరెక్ట్ ఆన్సర్ 3. జాతీయ కరెన్సీలను ద్రవ్య సంస్థలను అనుసంధానం చేసే వ్యవస్థను ఏమంటారు? 1 జాతీయ ద్రవ్య వ్యవస్థ, 2 అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ, 3 ప్రపంచ కరెన్సీ వ్యవస్థ, 4 విదేశీ మారక వ్యవస్థ. మరోసారి, జాతీయ కరెన్సీలను ద్రవ్య సంస్థలను అనుసంధానం చేసే వ్యవస్థను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 2
అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ. జాతీయ కరెన్సీలను, మన దేశం కరెన్సీ, బ్రిటన్ యొక్క కరెన్సీలను లేక ద్రవ్య సంస్థను అనుసంధానం చేసేది ఏంటంటే అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ. జాతీయ కరెన్సీలను జాతీయ ద్రవ్య వ్యవస్థ అనుసంధానం చేయలేదు. ఒక దేశంలో ఉండేది జాతీయం, అంతర్జాతీయం అంటే అన్ని దేశాలు. అంటే అన్ని దేశాలని కాదు, అక్కడ పాల్గొనే దేశాలు. కాబట్టి జాతీయ కరెన్సీలను ద్రవ్య సంస్థను అనుసంధానం చేసే వ్యవస్థను ఏమంటారంటే అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ 2. బ్రెటన్ వుడ్ వ్యవస్థ ప్రధానంగా దేనిపై ఆధారపడినది? 1 అస్థిర మార్పిడి రేట్లపై, 2 స్థిర మార్పిడి రేట్లపై, 3 మార్కెట్ డిమాండ్పై, 4 పైవేవి కాదు. మరొకసారి, బ్రెటన్ వుడ్ వ్యవస్థ ప్రధానంగా దేనిపై ఆధారపడినది? ఇది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ 2 స్థిరమైన మార్పిడి రేట్లపై. బ్రెటన్ వుడ్ వ్యవస్థ ప్రధానంగా దేనిపై ఆధారపడిందంటే స్థిరమైన మార్పిడి రేట్లు. ఇంత మార్పిడి రేటు మాత్రమే ఉండాలి అనే దానిపంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్కు రూపాయి 40 రూపాయలు మాత్రమే ఉండాలి, 30 రూపాయలు మాత్రమే స్థిరం, 30 రూపాయల నుంచి 32 రూపాయలు మాత్రమే మారాలి. మార్కెట్ ఫ్లక్చువేషన్లు బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి మారడానికి ఛాన్స్ లేదు. అంటే అస్థిరమైన మార్పిడి రేట్లకు ఛాన్స్ లేదు బ్రెటన్ వుడ్ వ్యవస్థలో. స్థిరమైన మార్పిడి రేట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 2. బ్రెటన్ వుడ్ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు దేనితో ఒక స్థిరమైన మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి? ఇప్పుడు కూడా మనం దేంతో పోల్చుకుంటాం మీకు తెలుసు కదా, డాలర్తో. కరెక్ట్ ఆన్సర్ 3. బ్రెటన్ వుడ్ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు దేనితో ఒక స్థిరమైన మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయంటే డాలర్తో. కరెక్ట్ ఆన్సర్ 3. బ్రెటన్ వుడ్ వ్యవస్థలో 1 ఔన్స్ బంగారం ధర ఎన్ని డాలర్లుగా నిర్ధారించబడింది? 1 $25, 2 $35, 4 $45, 3 $45, 4 $50. బ్రెటన్ వుడ్ వ్యవస్థలో 1 ఔన్స్ బంగారం ధర ఎన్ని డాలర్లుగా నిర్ధారించబడింది? $35. కరెక్ట్ ఆన్సర్ 2. అంటే దాని అర్థం ఏంటంటే బ్రెటన్ వుడ్ వ్యవస్థలో ఒక స్థిరమైన రేటు మాత్రమే ఉంటుంది, స్థిర మార్పిడి రేటు మాత్రం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే బంగారం ధర $35 అంటే $35 ఉండాల్సిందే, ఇంక పెరగడానికి అక్కడ పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి మారడానికి లేదు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ వ్యవస్థ వల్ల పాశ్చాత్య పారిశ్రామిక దేశాలు జపాన్లలో కనీ విని ఎరుగని వ్యాపార ఆదాయాల వృద్ధి ప్రారంభమైంది? 1 కమ్యూనిస్ట్ వ్యవస్థ, 2 బ్రెటన్ వుడ్ వ్యవస్థ, 3 వలసవాద వ్యవస్థ, 4 ఏది కాదు. ఏ వ్యవస్థ వల్ల పాశ్చాత్య పారిశ్రామిక దేశాలు జపాన్లలో కనీ విని ఎరుగని వ్యాపార ఆదాయాల వృద్ధి జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ 2 బ్రెటన్ వుడ్ వ్యవస్థ. మొదట యుద్ధానంతర వచ్చిన ఆర్థిక వ్యవస్థ ఏంటంటే బ్రెటన్ వుడ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల పారిశ్రామిక దేశాలు ముఖ్యంగా జపాన్లో ఎక్కువ వ్యాపార ఆదాయాల వృద్ధి అనేది ప్రారంభమైంది. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ సంవత్సరాల మధ్యలో ప్రపంచ వ్యాపారం సంవత్సరానికి 8% చొప్పున, ఆదాయాలు 5% చొప్పున వృద్ధి చెందాయి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది 3 1950-70ల మధ్యలో. ఏ సంవత్సరాల మధ్యలో ప్రపంచ వ్యాపారం సంవత్సరానికి 8% చొప్పున, ఆదాయాలు 5% చొప్పున వృద్ధి చెందాయి అంటే 1950-70ల మధ్యలో. కరెక్ట్ ఆన్సర్ 3. గుర్తుపెట్టుకోండి, 1950-70ల మధ్యలో ప్రపంచ వ్యాపారం సంవత్సరానికి 8%, ఆదాయాలు 5% చొప్పున వృద్ధి చెందాయి. 50-70. తర్వాత ప్రశ్న, 1950-70ల కాల వ్యవధిలో అత్యధిక పారిశ్రామిక దేశాలలో నిరుద్యోగ రేటు సగటున ఎంత శాతం కంటే తక్కువగా ఉండేది? 1 2%, 2 5%, 3 8%, 4 10%. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 5%. అంటే 100కి 5 మంది, సగటున 100కి 5 మందికి మాత్రం ఉద్యోగాలు ఉండేవి కాదు, 5 కంటే తక్కువ. 1950-70ల కాలంలో అత్యధిక పారిశ్రామిక దేశాల్లో, మన దేశంలో కాదు, అత్యధిక పారిశ్రామిక దేశాల్లో, అన్ని పారిశ్రామిక దేశాల్లో కూడా కాదు, అత్యధిక పారిశ్రామిక దేశాల్లో నిరుద్యోగ రేటు సగటున ఎంత శాతం కంటే తక్కువగా ఉండేది అంటే 5% కంటే తక్కువగా ఉండేది. కరెక్ట్ ఆన్సర్ 2. అంటే అంత ఫాస్ట్గా డెవలప్ అయ్యి, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి పని ఉండేది. ప్రసిద్ధ బ్రెటన్ వుడ్ సమావేశం జరిగిన మౌంట్ వాషింగ్టన్ హోటల్ ఏ దేశంలో ఉంది? ఆల్రెడీ అమెరికా కదా. కరెక్ట్ ఆన్సర్ 4. మీకు తెలిసిందే, ప్రసిద్ధ బ్రెటన్ వుడ్ సమావేశం జరిగిన మౌంట్ వాషింగ్టన్ హోటల్ ఏ దేశం ఉందంటే అమెరికా. కరెక్ట్ ఆన్సర్ 4. ఆల్రెడీ అమెరికా కదా అని మనం అనుకుంటాం, ఎగ్జామ్కి వెళ్ళేసరికి దాన్ని తప్పు రాస్తాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు దాన్ని మిస్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే అది ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ కిందన
బ్రెటన్ వుడ్ సంస్థ అమెరికాలోని ఈ హోటలు అని రాసి ఉంటుంది, అది మాత్రం చదవం. కాబట్టి ప్రసిద్ధ బ్రెటన్ వుడ్ సమావేశం జరిగిన మౌంట్ వాషింగ్టన్ హోటల్ ఏ దేశంలో ఉందంటే అమెరికాలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 4. పారిశ్రామికంగా ముందున్న దేశాల స్థాయికి చేరుకోవడానికి భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టి ఆధునిక సాంకేతికతను దిగుమతి చేసుకున్న దేశాలు ఏవి? మరోసారి, పారిశ్రామికంగా ముందున్న దేశాల స్థాయికి చేరుకోవడానికి అంటే పారిశ్రామిక దేశాలు కాదు మన ఆన్సర్లో. భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టి ఆధునిక సాంకేతికతను దిగుమతి చేసుకున్న దేశాలు ఏవంటే కరెక్ట్ ఆన్సర్ 2, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇక్కడ వలస రాజ్యాల సామ్రాజ్యవాద దేశాలు కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఓకేనా? అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎప్పుడైందంటే మనం బ్రిటిష్ వాళ్ళు మనకు వలస రాజ్యం నుంచి విముక్తి చేసిన తర్వాత మనం అభివృద్ధి చెందుతున్న దేశం. ఇప్పటికీ మనం అభివృద్ధి చెందుతున్న దేశమే. మనం చనిపోయిలో చూస్తాము లేదో అభివృద్ధి చెందిన దేశం అని. కరెక్ట్ ఆన్సర్ 2. పారిశ్రామికంగా ముందున్న దేశాల స్థాయికి చేరుకోవడానికి భారీ మొత్తాల్లో పెట్టుబడి పెట్టి ఆధునిక సాంకేతికతను దిగుమతి చేసుకున్న దేశాలు ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు. కరెక్ట్ ఆన్సర్ 2. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆసియా ఆఫ్రికాల్లో చాలా వలసలు ఎన్ని దశాబ్దాల్లో స్వేచ్ఛను పొందాయి? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆసియా ఆఫ్రికాలో చాలా వలసలు అంటే వలస దేశాలు ఎన్ని దశాబ్దాల్లో స్వేచ్ఛను పొందాయి అంటే కరెక్ట్ ఆన్సర్ 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల్లో ఎక్కువ దేశాలు తమ వలసల నుంచి విముక్తిని పొందాయి. అంటే మన దేశం లాంటి దేశాలు బ్రిటిష్ వారు విడిచిపెట్టిపోతే మన వలస రాజ్యం నుండి బయటకు వచ్చాం కదా, అలాగా 2 దశాబ్దాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరొక 20 సంవత్సరాల నాటికి ఆసియా ఆఫ్రికాలో చాలా దేశాలు స్వేచ్ఛను పొందాయి. కరెక్ట్ ఆన్సర్ 2 దశాబ్దాల్లో లేదా 20 సంవత్సరాలు. సుదీర్ఘ కాలం పాటు వలస పాలన ఉండటం వల్ల స్వాతంత్రం పొందిన దేశాలన్నీ ప్రధానంగా దేనితో సతమతమయ్యాయి? ఇప్పుడు మన దేశమే తీసుకుందాం. సుదీర్ఘ కాలం పాటు దగ్గర 200 సంవత్సరాలేమో బ్రిటిష్ వారు మనం పరిపాలించారు. స్వాతంత్రం పొందాం మనం 1947లో. ప్రధానంగా దేనితో సతమతమయ్యాయంటే ఎక్కువగా దేన్ని వేరెత్తి చూపుతారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేదరికాన్ని. కరెక్ట్ ఆన్సర్ 3. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లతో సహా దోచుకునే స్థితికి పోయారు. అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది పేదవాళ్ళు అయిపోయారు. కాబట్టి పేదరికంతో సతమతమయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ 3. పారిశ్రామిక దేశాల కోసం ఏర్పాటైన IMF, ప్రపంచ బ్యాంకులు వలస ప్రాంతాల పేదరికాన్ని నిరోధించలేకపోయాయి. అయితే శరవేగంగా అభివృద్ధి చెంది వీటిపై ఆధారపడడం తగ్గించిన ప్రాంతాలు ఏంటి అని అడుగుతున్నారు. ప్రశ్న అర్థం చేసుకోండి. బ్రెటన్ వుడ్ సంస్థలు కావాలని IMF, ఈ ప్రపంచ బ్యాంకులు వచ్చాయి. ఇవి పారిశ్రామిక దేశాల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. కానీ మనలాంటి వలస దేశాల్లో ఉండే పేదరికాన్ని నిరోధించలేకపోయి అవి మనకు సాయం చేసి. అయితే శరవేగంగా అభివృద్ధి వీటిపై ఆధారపడడం తగ్గించిన ప్రాంతాలు ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1, జపాన్, ఐరోపాలు జపాన్ అనేవి ఈ బ్రెటన్ వుడ్ సంస్థలు IMF, ప్రపంచ బ్యాంకుల మీద ఆధారపడకుండా అంటే పూర్తిగా అతి తక్కువ స్థాయిలో ఆధారపడుతూ అభివృద్ధి చెందాయి. ఏ దేశాలు అంటే జపాన్, ఐరోపాలు. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ దశాబ్దపు చివరలో బ్రెటన్ వుడ్ సంస్థలు తమ దృష్టిని అభివృద్ధి చెందిన దేశాల వైపు మరల్చడం జరిగింది? ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే సాయం చేశాయి. ఏ దశాబ్దం వచ్చేసరికి బ్రెటన్ వుడ్ సంస్థలు అనేవి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మన దేశం లాంటి దేశాల వైపు తమ దృష్టిని మరల్చాయి. ఇప్పుడంటే కరెక్ట్ ఆన్సర్ 2, 1950 దశాబ్దపు చివరలో అంటే దగ్గర మన స్వాతంత్రం వచ్చిన టైంకి 1900 దశాబ్దపు చివరిలో. కరెక్ట్ ఆన్సర్ 2. 1947 అంటే 1950 దశాబ్దం అంటే 20వ శతాబ్దం దగ్గర కదా, అది 1900 దశాబ్దపు చివరిలో. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రపంచంలో తక్కువగా అభివృద్ధి చెందిన వలస ప్రాంతాలు అన్నీ పూర్వం ఏ సామ్రాజ్యాల్లోని భాగాలుగా ఉండేవి? మరొకసారి, ప్రపంచంలో తక్కువగా అభివృద్ధి చెందిన వలస ప్రాంతాలు అన్నీ పూర్వం ఏ సామ్రాజ్యాలలోని భాగాలుగా ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 3, పశ్చిమ సామ్రాజ్యాలు. పశ్చిమ దేశం నుండి వచ్చి మన దేశం లాంటి దేశాన్ని పరిపాలించి మన దేశాన్ని వలస ప్రాంతాలుగా మార్చి వాళ్ళు ఆక్రమించుకొని మొత్తం దోచుకొని పోయారు. సింపుల్గా ఏంటంటే పశ్చిమ సామ్రాజ్యాలు.
ఇది మాత్రం గుర్తుపెట్టాను. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రపంచంలో తక్కువ అభివృద్ధి చెందిన వలస ప్రాంతాలన్నీ అంటే పూర్వం ఏ సామ్రాజ్యాల భాగాలుగా ఉండేవంటే పశ్చిమ సామ్రాజ్యాల భాగాలుగా ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ 3. వలసలు విముక్తి పొందిన తర్వాత కూడా ఏ దేశాల్లోని పెద్ద సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సహజ వనరులను కారు చౌకగా పొందగలిగాయి? వలసలు విముక్తి పొందిన తర్వాత అంటే వలస రాజ్యం నుంచి బయటికి వెళ్ళంటే మన దేశం లాంటి దేశాల నుండి వలసలు అయిపోయింది. బ్రిటిష్ వారు మన దేశం నుండి పోయినారు, అంటే మన దేశం విడిచిపెట్టి మన స్వాతంత్రం ఇచ్చిపోయారు. అయినా ఏ దేశాల్లోని పెద్ద సంస్థలు అభివృద్ధి చెందిన దేశాల్లోని సహజ వనరులు కారు చౌకగా పొందగలిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 అమెరికా లాంటివి తమ దేశాలు అలాంటి దేశాలు అంటే వలస రాజ్యం అంతరించిపోయినా సరే ఇంకప్పటికీ అమెరికా లాంటి దేశాలకు సంబంధించిన పెద్ద సంస్థలు ఆయా వలస రాజ్యాలలో ఎక్కువగా సహజ వనరులు తమ చేతుల్లో పెట్టుకున్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1 అమెరికా లాంటి దేశాలు. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తూ అభివృద్ధి చెందిన దేశాలు ఏ పేరుతో సమూహంగా ఏర్పడ్డాయి? ఇది ఏపటి 2022 పేపర్ 2లో వచ్చింది. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ పేరుతో సమూహంగా ఏర్పడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 G7 అభివృద్ధి చెందుతున్న దేశాల ఒక సమూహంగా ఏర్పడ్డాయి. దాని పేరు ఏంటంటే G77. కరెక్ట్ ఆన్సర్ 4. ఎందుకని ఇవి ఏర్పాటు చేయబడ్డాయంటే ఈ బ్రెటన్ వుడ్స్ కవలలు ఏం చేశారంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలపై మాత్రమే దృష్టి పెట్టి వాళ్ళకి మాత్రం సాయం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు దృష్టి మదల్చలేదు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకు తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థలు ఉండేవి. వాళ్ళేమో ఈ అమెరికా లాంటి దేశాలేమో వలస రాజ్యం అయిపోయినా వాళ్ళు పాలించడం అయిపోయినా సరే సహజ వనరులు వాళ్ళ చేతుల్లో ఉండేవి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం కోరేవాళ్ళం మనం. ఇప్పుడు బ్రెటన్ వుడ్స్ కావాలని ప్రపంచ బ్యాంక్ వైపు వాళ్ళు మనపై దృష్టి పెట్టకపోయినా అభివృద్ధి చెందుతున్న దేశాలు మన లాంటి దేశాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి పేదరికంలో ఉన్నాం కదా అడిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి తగ్గినట్టు లిమిటేషన్స్ పెట్టేవాళ్ళు, లేకపోతే రూల్స్ పెట్టేవాళ్ళు. మీ దేశంలో సహజ వనరులు మా చేతిలో ఉండాలి, అలాగైతే మేము సాయం చేస్తాం. ఇలాంటి బాధలన్నీ తప్పించుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిపి G77గా ఏర్పడ్డాయి. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ 4 G77. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రధాన డిమాండ్లో కానిది ఒకసారి చూడండి. సహజ వనరులపై తమకు నిజమైన నియంత్రణ. 2 ముడి సరుకులకు న్యాయమైన ధరలు. 3 అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లో తమ వస్తువులకు అవకాశాలు. 4 బహుళజాతి సంస్థలకు పన్ను మినహాయింపులు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 బహుళజాతి సంస్థలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం అనేది వీళ్ళు ఒప్పుకోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కావాలని కోరుకున్నారు. వాటిలో వీళ్ళు రూల్స్ పెట్టారు. వీటిలో అంటే డిమాండ్ పెట్టారు, రూల్స్ కాదు డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లో సహజ వనరులతో తమకు నిజమైన నియంత్రణ ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అమెరికా లాంటి దేశాలు ఆఫ్రికా లాంటి దేశాలతో వలసలు ఉన్నా సరే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు విడిచిపెట్టేసినా సరే వాళ్ళ సహజ వనరులపై వీళ్ళకి నియంత్రణ ఉండేది అమెరికా లాంటి దేశాలకు. అలా కాకుండా సహజ వనరులపై మాకు నిజమైన నియంత్రణ ఉండాలి నూతన ఆర్థిక వ్యవస్థలో. అలాగే ముడి సరుకులకు న్యాయమైన ధరలు ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లో తమ వస్తువులకు అవకాశాలు ఉండాలి. వీళ్ళు వస్తువులు తయారు చేస్తారు అభివృద్ధి చెందుతున్న దేశాలు. అంతర్జాతీయ మార్కెట్లో లేదా అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లో వాళ్ళకి తమ వస్తువులకు అవకాశం కల్పించాలి. వీళ్ళ డిమాండ్లు ఇవి కరెక్ట్ అయిన డిమాండ్లు. కానీ బహుళజాతి సంస్థల పన్ను మినహాయింపులు ఇవ్వడం అనేది అప్పుడు జరగలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నా డిమాండ్లో కానిది ఏంటంటే బహుళజాతి సంస్థలు పన్ను మినహాయింపులు అనేది కాదు. కరెక్ట్ ఆన్సర్ 4. ఒకే సమయంలో వేరువేరు దేశాల్లో కార్యకలాపాలను నిర్వహించే పెద్ద కంపెనీని ఏమని పిలుస్తారు? ఒకే సమయంలో వివిధ దేశాల్లో ఉంటే ఏమంటారు? మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. బహుళజాతి సంస్థలు లేదా MNCs మల్టీనేషనల్ వివిధ దేశాలు. కరెక్ట్ ఆన్సర్ 2. బహుళజాతి సంస్థలను MNCsను మొదట ఏ సంవత్సరంలో స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ 3 1920లో స్థాపించారు. బహుళజాతి సంస్థలు మొదటి ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1920లో స్థాపించారు. కరెక్ట్ ఆన్సర్ 3. గుర్తుపెట్టుకోండి అది. అమెరికా వ్యాపారం విస్తరించడం, పశ్చిమ ఐరోపా, జపాన్ కూలుకోవడంతో ఏ దశకాలలో చాలా బహుళజాతి సంస్థలు పుట్టుకొచ్చాయి? కరెక్ట్ ఆన్సర్ 3 1950-60ల్లో
చాలా బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి. ఎందుకంటే అమెరికా వ్యాపారం విస్తరించింది, పశ్చిమ ఐరోపా, జపాన్ కూలుకుంది బాగా. అందువల్ల 1950, 60లో ఈ ఎంఎన్సీస్ బాగా పుట్టుకొచ్చాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ మనం చేసుకొని ఈ ఫోర్డ్ కంపెనీలు, ఈ ఫెరారీలు, ఇవన్నీ ఈ బహుళజాతి సంస్థలన్నీ ఈ పశ్చిమ ఐరోపా, జపాన్లో బాగా విస్తరించాయి. కరెక్ట్ ఆన్సర్ 3. వివిధ ప్రభుత్వాలు అధిక దిగుమతి సుంకాలు విధించుట వలన, దిగుమతి సుంకాలు గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలు పలు దేశాల్లో నిర్వహించి దేశీయ ఉత్పత్తిదారులుగా మారాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 బహుళజాతి సంస్థలు. ఈ బహుళజాతి సంస్థలు ఎంఎన్సీస్ అనేవి ఎందుకు విస్తరించే రీజన్ ఏంటంటే వివిధ ప్రభుత్వాలు అధిక దిగుమతి సుంకాలు విధించుట వలన. దిగుమతి సుంకాలు అంటే దాని అర్థం ఏంటంటే మన భారతదేశంలోకి ఏదైనా మనం అమెరికా దేశంలో దిగుమతి చేసుకున్నాం అనుకోండి, దానికి కొంత సుంకం కట్టాలి. ఆ వస్తువుకి మొబైల్ ఫోన్ కొన్నాం అమెరికాలో ఎక్కడో, అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం, దానిపైన మన భారతదేశం కూడా కొంత పన్ను, కొంత సుంకం వేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఐఫోన్ ధర పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, తగ్గించడం, రేటు పెరిగితే ఏమవుద్ది, డిమాండ్ తగ్గిపోద్ది. అదే బహుళజాతి సంస్థ యాపిల్ ఫోను తయారు చేసే సంస్థ మన భారతదేశంలో పెట్టారు అనుకోండి, ఈ సుంకాలు ఉండవు కదా. అప్పుడు ఏమవుతుంది, ఫోన్ తక్కువ రేటు దొరుకుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఉత్పత్తి పెంచవచ్చు. మెయిన్ కారణం ఏంటంటే అది వివిధ ప్రభుత్వాలు అధిక దిగుమతి సుంకాలు విధించడం వల్ల తయారీ కార్యకలాపాలు పలు దేశాలు విస్తరించి దేశీయ ఉత్పత్తిదారులుగా ఈ బహుళజాతి సంస్థలు మారిపోయినాయి. ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 3. మెయిన్ రీజన్ అంటే దిగుమతి సుంకాలే, ఈ టారిఫ్సే. మిగిలిన ప్రపంచ దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఒక దేశం సరిహద్దు లేదా విమానాశ్రయం దగ్గర విధించే పన్నుని ఏమంటారు, సుంకం, టారిఫ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఇది ఏపీటెట్ 2018లో వచ్చింది. మిగిలిన ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద, అంటే మన దేశం తీసుకుంటే మిగిలిన ప్రపంచ దేశాల నుండి మన దేశం ఒక వస్తువుని దిగుమతి చేసుకుంది, ఆ దేశం యొక్క సరిహద్దు లేదా విమానాశ్రయం దగ్గర విధించే పన్నుని ఏమంటారంటే సుంకం అంటారు, టారిఫ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సుంకం అంటే ఏంటనేది. విదేశీ వ్యాపారంలో ఖర్చులు పెరగడం వలన ఎప్పటి నుండి అమెరికాకు నిధులు సమకూర్చే తత్వం, పోటీ పడే శక్తి బలహీనపడింది. కరెక్ట్ ఆన్సర్ 3. 1960 నుండి. విదేశీ వ్యాపారంలో ఖర్చులు పెరగడం వల్ల ఎప్పటి నుండి అమెరికాకు నిధులు సమకూర్చే తత్వం, పోటీ పడే శక్తి బలహీనపడిందంటే కరెక్ట్ ఆన్సర్ 3. 1960 నుండి అమెరికాకు నిధులు సమకూర్చే తత్వం, పోటీ పడే శక్తి బలహీనపడింది. ఎందుకు, విదేశీ వ్యాపారంలో ఖర్చులు పెరగడం వల్ల. విదేశీ వ్యాపారంలో ఖర్చులు పెరగడం వల్ల అమెరికాకు ఉన్న డబ్బు అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెట్టలేకపోయారు, పోటీ పడే శక్తి కూడా బలహీనపడింది. ఎప్పుడు అది జరిగిందంటే 1960 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ కరెన్సీ బంగారంతో పోలిస్తే తన విలువను నిలుపుకోలేక ప్రపంచంలో ప్రధాన కరెన్సీగా ఆధిపత్యాన్ని కోల్పోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, యుఎస్ డాలర్ అప్పుడు 35 పౌండ్లు లేకపోతే ఇలాగని నిర్ణయించారు, $35 అని నిర్ణయించారు కదా. నిర్ణయిస్తే మన బంగారం ధర అమాంతంగా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, యుఎస్ డాలర్ నిలవలేకపోయింది. కరెక్ట్ ఆన్సర్ 2. ఇప్పుడు కూడా నిలవలేదు, చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది. ఏ మధ్య కాలం నుండి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో స్థిర మార్పిడి రేట్ల విధానం పతనమై అస్థిర మార్పిడి రేటు విధానం ప్రవేశపెట్టబడింది. తెలుసు కదా, స్థిర మార్పిడి రేటు, అస్థిర మార్పిడి రేటు. స్థిర మార్పిడి రేటు అంటే ఏమవుతుంది, ఒక స్థిరమైన బ్రిటన్ వుడ్ వ్యవస్థ విధానం ప్రకారం బంగారం ధర లేకపోతే ఒక డాలర్ వాల్యూ $44 అని ఒక స్థిరమైన రేటు ఉంటుంది, ఫ్లక్చువేషన్ బట్టి మారదు. అస్థిర మార్పిడి రేట్ అంటే ఇప్పుడు డాలర్ ధర ఏమవుతుంది, ఒక రోజు 109కి వెళ్తుంది, 110కి వెళ్తుంది, ఒకసారి 98కి వస్తుంటుంది. అలా వ్యవస్థ ఉండేది కాదు అప్పుడు. అది ఎప్పుడు జరిగిందంటే అస్థిర మార్పిడి రేటు విధానం ప్రవేశపెట్టబడింది ఎప్పుడంటే కరెక్ట్ ఆన్సర్ 3. 1970ల మధ్య కాలం నుండి. అంటే దీని అర్థం ఏంటి, 1970 మధ్య కాలం నుండి వచ్చేసరికి ఈ బ్రిటన్ వుడ్ వ్యవస్థ అనేది నెమ్మదిగా పోయింది. ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకుని 1970ల మధ్య కాలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. మార్పిడి రేట్లు స్థిరంగా ఉండి వాటిలో మార్పులు రాకుండా చేయడానికి ప్రభుత్వం జోక్యం చేసుకునే విధానాన్ని ఏమంటారు? ఈ జిఎస్ 2018లో వచ్చింది, ఏపీటెట్ 2022లో కూడా వచ్చింది. మార్పిడి రేట్లు స్థిరంగా ఉండి వాటిలో మార్పులు రాకుండా చేయడానికి ప్రభుత్వం జోక్యం చేసుకునే విధానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 2, స్థిర మార్పిడి రేట్లు అంటారు.
మార్పిడి రేట్లు స్థిరంగా ఉండాలి. వాటిలో ప్రభుత్వం చేసుకునే విధానాన్ని ఏమంటారంటే స్థిర మార్పిడి రేట్లు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. స్థిర మార్పిడి రేట్లు. కరెక్ట్ ఆన్సర్ 2. గుర్తుపెట్టుకోండి ఇలాంటివి. విదేశీ మార్కెట్లో కరెన్సీలకు ఉన్న గిరాకీ సప్లైని బట్టి ప్రభుత్వాల జోక్యం లేకుండా మారే మార్పిడి రేట్లను ఏమంటారంటే అస్థిర మార్పిడి రేట్లు. అస్థిర మార్పిడి రేట్లు అంటే ప్రభుత్వం యొక్క సప్లై డిమాండ్లు బట్టి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు డాలర్ రేట్ ఒకరోజు 90 ఉంటుంది, ఒకరోజు 100 ఉంటుంది. ఇంతకుముందు 40 ఉండేది, ఇప్పుడు 106కు 107కు 120కి పోయింది. దీనిపైన ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఉండదు. దీన్ని అస్థిర మార్పిడి రేట్లు అంటారు. ఇది డిఎస్ 2018 ఏబిటెట్ 2022లో కూడా వచ్చింది. దీనిలో ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు కాబట్టి దాని ప్రకారం మార్కెట్ సప్లైల ఉత్పత్తి ప్రకారం గిరాకీ ప్రకారం సప్లైల ప్రకారం అదే సప్లై డిమాండ్ల ప్రకారం ఏమవుతుందంటే అది మారుతూ ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. దాన్ని ఏమంటారంటే అస్థిర మార్పిడి రేట్లు. కరెక్ట్ ఆన్సర్ 3. అస్థిర మార్పిడి రేట్లు దాని అర్థం ఏంటి? అస్థిరంగా ఉంటుంది. ఎందుకు అస్థిరంగా ఉంటుందని ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు. సింపుల్గా. కరెక్ట్ ఆన్సర్ 3. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల నుండి అప్పులు తేవడం వలన అభివృద్ధి చెందుతున్న దేశాలు కాలానుగత ఏ సంక్షోభానికి గురయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2. రుణ సంక్షోభానికి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థల వద్ద కాకుండా వాణిజ్య బ్యాంకుల నుండి అంటే ఈ బ్యాంకులు ఉంటాయి కదా, ఫైనాన్షియల్ బ్యాంకుల నుండి అప్పులు తేవడం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు కాలానుగత ఏ సంక్షోభానికి గురి అయ్యాయంటే రుణ సంక్షోభానికి. ఇప్పుడు IMF ఇవన్నీ ఇప్పుడు కూడా సాయం చేస్తున్నాయి. వాళ్ళు పెద్దగా ప్రెజర్ ఇవ్వరు. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా వేయకపోవచ్చు ఒక్కోసారి. అలాంటి వాటి నుంచి అప్పు తెచ్చుకోకుండా ఈ బ్యాంకుల నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అప్పు తెచ్చుకోవడం వల్ల వాళ్ళు వడ్డీలు వేసి ఎందులో కూరుకుపోయారంటే అప్పులు కూరుకుపోయి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు రుణ సంక్షోభానికి గురైపోయినాయి. కరెక్ట్ ఆన్సర్ 2. రుణ సంక్షోభం వల్ల ఆదాయాలు తగ్గిపోయి పేదరికం పెరిగిన పరిణామం ఎక్కువగా ఎక్కడ సంభవించిందంటే కరెక్ట్ ఆన్సర్ 2. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో జరిగింది. ఏబిటెట్ 2018 పేపర్ 2లో ఇచ్చారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో ఎక్కువగా జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే లాటిన్ అమెరికాలో ఆఫ్రికా వాళ్ళు రుణ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, ప్రపంచ బ్యాంకుల నుంచి లేకపోతే ప్రపంచ ద్రవ్య నిధుల నుంచి వీళ్ళు అప్పులు తెచ్చుకోలేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్పు తెచ్చుకున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మామూలుగా మన దేశంలో ఉండే పేదవాళ్ళు ఎక్కువ వడ్డీ అయినా పర్లేదు, నాకు అర్జెంట్గా డబ్బులు అవసరమని ఎక్కువ వడ్డీ వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెస్తూ ఉంటాం. అలాగే అప్పుడు ఉండే ఈ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఏం చేసాయంటే, ఆఫ్రికా అంటే కొంచెం పేద దేశం అంటాం మనం. పేద దేశం కాదు, అప్పుడు పేద దేశం. పిండి వదిలేశారు దాన్ని ఈ వలస రాజ్యాలుగా చేసుకుని ఈ అమెరికా లాంటి దేశాలు. కాబట్టి అప్పుడు పేదరికంగా ఉంది, వాళ్ళకి డబ్బులు అర్జెంట్ అవసరం. వాళ్ళు ఏం చేశారంటే అంతర్జాతీయ ద్రవ్య నిధుల నుంచి డబ్బులు తెచ్చుకోలేదు, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బులు తెచ్చేవాళ్ళు. అంటే బ్యాంకుల నుంచి డబ్బులు అప్పు తెచ్చిస్తే వాళ్ళు ఎక్కువ వడ్డీలు వేసేవాళ్ళు. ఎక్కువ వడ్డీలు వేస్తే వీళ్ళు రుణ సంక్షోభంలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. డెట్ క్రైసిస్ మొత్తం ఎక్కువ అయిపోయేది. అలాంటి దేశాలు ఏంటంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు. కరెక్ట్ ఆన్సర్ 2. ఇలాంటి గుర్తుపెట్టుకోండి. పారిశ్రామిక ప్రపంచంలో నిరుద్యోగం ఏ దశకం మధ్య భాగం నుండి పెరుగుతూ 1990 దశకం ప్రారంభం వరకు కొనసాగింది? కరెక్ట్ ఆన్సర్ 3. 1970 దశకం వరకు. పారిశ్రామిక ప్రపంచంలో నిరుద్యోగం ఏ దశకం మధ్య భాగం నుండి 1970 దశకం మధ్య భాగం నుండి పెరుగుతూ 1990 దశకం ప్రారంభం వరకు కొనసాగింది. పారిశ్రామిక ప్రపంచంలో ఏది నిరుద్యోగం అనేది ఇప్పటి నుంచి 1970 దశకం మధ్య భాగం నుంచి 1990 దశకం ప్రారంభం వరకు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది నిరుద్యోగం. బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను తక్కువ వేతనాలకు పనిచేసి ఆసియా దేశాలు తరలించడం ఏ దశకం చివరిలో ప్రారంభమైంది? బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్ తమ ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ఉత్పత్తి చేసే సంస్థలను లేదా ఫ్యాక్టరీలను తక్కువ వేతనాలు పనిచేసి ఆసియా దేశాలు తరలించడం ఏ దశకం చివరిలో ప్రారంభమైందంటే కరెక్ట్ ఆన్సర్ 2. 1970 దశకం చివరిలో 1970 దశకం చివరిలో ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వేతనాలు తక్కువ, దాన్ని బట్టి ఒక ప్రొడక్ట్ను ఉత్పత్తి చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు, లాభాలు ఎక్కువ సంపాదించవచ్చు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ వ్యవస్థ అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్రారంభించారు? 1970 దశకం చివరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. తర్వాత ప్రశ్న,
చైనాలో ఏ సంవత్సరంలో విప్లవం జరిగినప్పటి నుండి యుద్ధానంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఆ దేశానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయి. ఇది ఏపీడిఎస్ 2014 గ్రూప్ 4లో కూడా వచ్చింది. చైనాలో సింపుల్గా విప్లవం ఎప్పుడు జరిగింది, ఇతర దేశాలతో పూర్తిగా లైన్స్ కట్ అయిపోయినాయి, వాళ్ళకి సంబంధాలు కట్ అయిపోయినాయి. కరెక్ట్ ఆన్సర్ 3, 1949. చైనాలో ఏ సంవత్సరం విప్లవం జరిగిందంటే 1949లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3. చైనాలో కొత్త ఆర్థిక విధానాలు మరియు ఎక్కడ సోవియట్ తరహా కమ్యూనిజం పతనం కావడంతో చాలా దేశాలు మరల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ 2, తూర్పు ఐరోపాలు. చైనాలో కొత్త ఆర్థిక విధానాలు మరియు ఎక్కడ సోవియట్ తరహా కమ్యూనిజం పతనం కావడంతో చాలా దేశాలు మరలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయంటే తూర్పు ఐరోపాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అర్థమైంది కదా. చైనాలో కొత్త ఆర్థిక విధానాలు వచ్చాయి ఎక్కడంటే తూర్పు ఐరోపాలు. సోవియట్ తరహా కమ్యూనిజం అనేది పతనం కానుంది, దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు కూడా భాగమయ్యారు. కరెక్ట్ ఆన్సర్ 2. తర్వాత ప్రశ్న, బహుళజాతి సంస్థలు చైనా వంటి దేశాలకు తమ పరిశ్రమలు తరలించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏపీడిఎస్ 2010 స్కూల్ అసిస్టెంట్లో వచ్చింది ఇది. బహుళజాతి సంస్థలు చైనా వంటి దేశాలు తమ పరిశ్రమలు తరలించడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం? కరెక్ట్ ఆన్సర్ 3, తక్కువ వేజెస్ చాలా తక్కువ ఉండడం వల్ల. ప్రొడక్టివిటీ పెంచడానికి, ప్రొడక్టివిటీ డిమాండ్ ఉంటేనే పెరుగుతుంది, కానీ ఒక వస్తువును ప్రొడక్ట్ చేయడానికి వేతనం తక్కువైంది అనుకోండి, దాని కాస్ట్ కూడా తక్కువ అవుతుంది, ప్రొడక్ట్ కాస్ట్ తక్కువ అవుతుంది. వీళ్ళు రేట్లకి ఎంతైనా పెంచుకుంటారు, లాభాలు ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి తక్కువ వేతనాలు ఉండడం వల్ల ఈ బహుళజాతి సంస్థలు చైనా వంటి దేశాలకు తరలిపోయినాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఇప్పుడు ఏమైందంటే అలా తరలిపోవడం వల్ల లాస్ట్లో ఐఫోన్ అంతా, అంటే ఐఫోన్ ఉత్పత్తి చేయడానికి కూడా స్పేర్ పార్ట్ని చైనా వాళ్ళు తెప్పించుకుంటారు. అలాగైపోయింది పరిస్థితి. సత్వర ఆర్థిక మార్పుల కారణంగా గడిచిన 2 దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన దేశాలు ఏవి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ 3, ఇండియా, చైనా, బ్రెజిల్. సత్వర ఆర్థిక మార్పుల కారణంగా గడిచిన 2 దశాబ్దాలలో ప్రపంచ ఆర్థిక భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన దేశాలంటే ఇండియా, చైనా, బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, ఇండియా, చైనా, బ్రెజిల్. మన దేశం ఉండదేమో అని అనుకుంటాం మనం, కానీ గడిచిన 2 దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక భౌగోళిక స్వరూపాన్ని మార్చేసిన దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ 3. ఓకేనా. కింద ఆన్సర్లు కూడా ఉన్నాయండి. పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు మీరు టెస్ట్ లాగా రాయండి, తర్వాత ఆన్సర్లు చూసుకోండి. నేను ఆన్సర్లు ఇప్పుడు చెప్పేశాను. పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత ముందు ప్రశ్నలన్నీ ఆన్సర్లు రాసుకోండి, తర్వాత ఆన్సర్లు కింద చూసుకోండి. మీకు నేను ఎంతవరకు చదివాను అనేది మీకు కూడా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.